శ్రీగురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పరార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ అండి గురువు గారు. సాయిరామండి. 34వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మలః. ఆత్మవిదుడు బాహ్యంలో కర్మలు ఆచరించినట్లు గోచరించుచున్నను తనలో తాను ప్రశాంతాత్మయై నిష్క్రియుడై ఉన్నాడు. అందుచేత ఆత్మ నిష్క్రియము, యాక్షన్లెస్. నిర్గుణమై నిష్క్రియమై ఉన్న ఆత్మ కన్నా రెండవ వస్తువు లేనందున అది నిత్యమై ఉన్నది. దేశకాల వస్తు అపరిచ్ఛిన్నమై మార్పు లేనిది అయి ఉన్నందున ఆత్మ నిత్యమై ఉన్నది, ఎటర్నల్. దేశకాల వస్తు పరిచ్ఛిన్నం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అంతకుముందు చెప్పిన వాక్యాలని చెప్పేసాం. దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైనది ఆత్మ కాదు. దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైనది మరేమిటి అని ప్రశ్న రావాలన్నారు. వాక్యం అయిన తర్వాత మన అనుభవంలో ఏవేవైతే ఉన్నాయో, ఏవైనా కానీ జనన నుంచి మరణం వరకు లెక్కేద్దాం. ఏవైనా సరే వాటన్నింటికి కామన్గా ఒక లక్షణం ఉందట. ఏమిటది? నువ్వు ఏది చెప్పినా సరే అది దేని చేత ప్రభావితం అవుతుందట? అయితే
ఒక దేశంలో ఉంటుంది, ఒక దేశంలో ఉండదు. మరి పరిచ్ఛిన్నమే కదా. పరిచ్ఛిన్నం అంటే అర్థం ఏమిటి? చిన్నము అంటే విడివిడిగా ఉండుట. చిన్నము, భిన్నము, ఖిన్నము, ఈ 3 మాటల్ని బాగా అర్థం చేసుకోవాలన్నమాట. దానికి పరి అనే ఉపసర్గ. పరిచ్ఛిన్నము అంటే చెప్పడానికి వీలు లేనన్ని ముక్కలు అయిపోయినాయి. చిన్నము అంటే ముక్కలవుట. ఎన్ని ముక్కలైందని అడిగాం. ఎన్ని ముక్కలైందో చెప్పడానికి వీలు లేనన్ని ముక్కలైంది. దేని వల్ల అయింది? దేశం వల్ల అయింది, కాలం వల్ల అయింది, వస్తువు వల్ల అయింది. ఈ 3 లక్షణాల చేత ఏదైతే చిన్నము, భిన్నము, ఖిన్నము అవుతుందో అదంతా జీవ జగత్తులు. సృష్టి మొత్తానికి అధిష్టానం ఈశ్వరుడైతే ఆశ్రయం ఎవరు? జీవ జగత్తు. ఆధారం ఈశ్వరుడైతే ఆధేయం ఎవరు? జీవ జగత్తు. ఆధారం గురువు అయితే ఆధేయం ఎవరు? శిష్యులు. ఆధారం తల్లిదండ్రి అయితే ఆధేయం ఎవరు? పిల్లలు. ఈ సంబంధాన్ని ఎక్కడ చూసినా సరే ఇవి ఎలా కనబడుతున్నాయి? పరిచ్ఛిన్నంగా కనబడుతున్నాయి, ముక్కలు ముక్కలుగా కనబడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? తల్లి తండ్రి మాత్రం ఒకరుగానే కనబడుతున్నారు, కానీ పిల్లలు మాత్రం వేరువేరుగా కనబడుతున్నారు. ఒక తల్లిదండ్రికి 4 పిల్లలు రారు. 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, లేకపోతే 3 మగ పిల్లలు, 1 ఆడపిల్లలు, లేకపోతే 3 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. ఎట్టాగో స్త్రీ పురుష భేదం ఏముంది? పెద్ద విషయం దానికి ఏం పెద్ద విషయం కాదు. సరే, ఎలా అయినా 4 పిల్లలు ఉంటే 4 సమానంగానే పెంచారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఏం భిన్నంగా పెంచలేదు. వాళ్ళని అడిగితే 4 నా పిల్లలేనా అన్న అంటుంది తల్లి. తండ్రి కూడా పెంచేటప్పుడు వాళ్ళ ఆసక్తిని బట్టి మనం సహాయం చేసామండి, అంతకుమించి ఏమి లేదు. 4 సమానంగానే చూసాం, ఓరు ఎక్కువ ఓరు తక్కువ ఏం చూడలేదండి. అందరూ మా పిల్లలే కదా, అందరినీ పెంచినట్టే పెంచాం. వీళ్ళని కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత చూసాం. వీళ్ళు 4 దగ్గరికి వెళ్ళి అడిగాం, ఏరా బాబులు, మీకు తల్లిదండ్రి ఒకరేనా అని. ఆ ఒకరేనండి అన్న. సరే, మీరు 4 భిన్నంగా ఉన్నారండి అన్న. ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడేమో అహ్మదాబాద్లో ఉన్నాడు, ఒకడేమో విజయవాడలో ఉన్నాడు, ఒకడేమో మంగళగిరిలో ఉన్నాడు అనుకోండి కాసేపు. మరి 4 భిన్నమైన వ్యాపారాలలో, భిన్నమైన వృత్తులలో, భిన్నమైన కాలాలలో, భిన్నమైనటువంటి వ్యవహారాలలో కనబడుతున్నారు. జీవ జగత్తులు 2 వ్యవహరిస్తున్నాయి కదా. జీవుడు వ్యవహరిస్తున్నాడు, జగత్తు కూడా వ్యవహరిస్తాడు. జీవుడు పరిణామం చెందుతున్నాడు, జగత్తు కూడా పరిణామం చెందుతుంది. ఎలాగా? వీళ్ళని చూస్తే తెలిసిపోతుంది. ఎందుకని? మరి తల్లిదండ్రులు ఒక చోటే ఉండి వాళ్ళు జీవిస్తే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఈ పిల్లలు కూడా ఉంటే అప్పుడు దేశ భేదం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే అదే వృత్తిలో, అదే వ్యాపారంలో, అదే వ్యవహారంలో కనుక వీళ్ళు కూడా ఉంటే అప్పుడు వృత్తి భేదం కూడా లేదు. వాళ్ళు ఎక్కడున్నారో, ఎలాంటి జీవనం జీవించారో అలాంటి జీవనాన్నే కనుక వీళ్ళు కూడా జీవిస్తే అప్పుడు జీవ వ్యవహార భేదం కూడా లేదు. వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అలాగే అలాంటి జీవనంలో అలాంటి సంగతే కలిగి ఉన్నాడు అనుకోండి, అప్పుడు జగద్భేదం కూడా లేదు. కానీ ఇవన్నీ మరి భేదంగా కనబడుతున్నాయి కదా. వాళ్ళున్న దేశంలో వీడు లేరు, వాళ్ళున్న కాలంలో వీడు లేరు, వాళ్ళున్న వ్యవహారంలో వీడు లేరు, వాళ్ళున్న వృత్తిలో వీడు లేరు, వాళ్ళకున్న సంగతులలో వీళ్ళకి ఆ సంగతులు లేవు. సంగతులు కూడా భేదం వచ్చేసి. చూడండి, సంగీతకారులు పాటలు పాడుతూ ఉంటారు, రాగాలు ఒకటే కానీ సంగతులు వేరంటారు. ఒక సంగీతకారుడు 30 సంగతులు వేయగలుగుతాడు ఒక ఆలాపనలో. ఒక ఆయన అన్ని వేయలేకపోవచ్చు, 3 వేయవచ్చు. సాధనను బట్టి సంగతి. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి, సాధనను బట్టి సంగతి. సాధకులు కూడా అంతే. సాధన అందరికీ ఒకటే. ప్రాణాయామము ఒకటే సాధన, ధ్యానము అదే సాధన, యోగము అదే సాధన, జ్ఞానము అదే సాధన. సాధనలేం మారవు.
కానీ సాధకుడికి వచ్చిన అనుభవం మారిపోతుంటుంది. సంగతి భేదం ఉందన్నమాట అక్కడ. ఎందుకని వాడి లోపల దేశ కాల వస్తు పరిచ్ఛిన్నమైనటువంటి జీవ వ్యవహారంలో సంస్కార భేదం ఉంది. సంస్కార వికాసం ఎట్లా వస్తోంది ఇప్పుడు ఈ జీవుడికి? ఇక్కడ పట్టుకున్నాం. అందరూ మానవులు ఒకలాగా ఉండవలసింది పోయి లోకో భిన్న రుచిలాగా ఒకడు ఉన్నట్టు మరొకడు లేదు, ఒకటి చెప్పినట్టు మరొకటి చెప్పడు, ఒకడికి అనుభూతమైనట్టు మరొకడికి అనుభూతం కావడం లేదు. ఎలా వచ్చింది ఇదంతా? ఈ గొడవ అంతా ఎలా పెరిగిపోయింది? దేశ భేదం చేత, వస్తు భేదం చేత, కాల భేదం చేత ఇది పరిచ్ఛిన్నమైనట్లుగా తోచుతున్నది అంతే. అంటే సత్యం కాదు అది. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఇదే ఉపదేశ సారంలో కూడా ఏం చెప్తున్నారు ఆయన అక్కడ? ఇవన్నీ వేరువేరుగా అనుకోవడం అనేటటువంటి భ్రాంతికి లోనవడం వలన నువ్వు జీవుడు అయినావు అంతే. ఇవి వేరుగా లేవనే సమదర్శనాన్ని గనక నువ్వు పొందితే నువ్వు చిజ్జడ గ్రంథి భేదనం చేయగలుగుతావు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. చిజ్జడ గ్రంథి భేదనం చెయ్యాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది, ఏకైక మార్గం. ఏమిటది? సమదర్శనం. సమదర్శనం అన్న నిర్ణయానికి నువ్వు రానంత వరకు నీకు చిజ్జడ గ్రంథి భేదనం జరగదు అని ఉపదేశ సారం తెచ్చి చెప్పి. ఎలాగా? చిజ్జడం హ్యసత్. చిజ్జడం హ్యసత్. ఆ చిజ్జడం అనేది అసత్రా బాబు. మరి సత్యం ఏమిటండి? ఇవన్నీ ఒక్కటే అనేటటువంటి సత్యాన్ని గనక నువ్వు తెలుసుకున్నప్పుడే అది సద్దర్శనం అవుతుంది. అందుకని ఆయన ఏమన్నారు? నాహమేక సత్, ఇవి వేరువేరుగా లేవు అనేటటువంటి ఏకత్వ దర్శనాన్ని కనుక నువ్వు పొందినట్లయితే చిజ్జడమైనటువంటి జీవ జగత్తులు అసత్ అని తేలిపోతుంది. అంటే సదసద్వివేకం రావాలి అంటే నీకేం కావాలి? సమదర్శనం కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సత్వగుణాన్ని బాగా అలవరుచుకున్నటువంటి సాధకులు ఎక్కడికి ఎదగాలి? ఇప్పుడు అక్కడే ఉండిపోవాలా? ఎక్కడికన్నా ఎదగాల? చాలా మంది సాధకులు అనేక రకాలైనటువంటి సాధనలు చేయడం ద్వారా పూజలు, జపాలు, తపాలు, వ్రతాలు, యోగాలు, యాగాలు, ధ్యానాలు, ప్రపంచంలో అసలు సాధనలకు కొదువే లేదు. అనేక సాధనలు ఉన్నాయి. ఈ సాధనలన్నీ చేయడం ద్వారా నీలో సత్వగుణం బాగా వృద్ధి చెందింది. సరే, ఈ సత్వగుణాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వృద్ధి చెందిన సత్వగుణాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలి? నువ్వు చిజ్జడ గ్రంథి భేదనానికి ఉపయోగించుకోవాలి. ఈ సత్వగుణాన్ని దేనికి ఉపయోగించుకోవాలంటే చిజ్జడ గ్రంథి భేదనానికే వాడాలి. అంతకు మించి పెద్దగా వ్యవహరిస్తే వ్యవహార కాలంలో కూడా మళ్ళీ సత్వగుణమే ఉంటుంది. అంతకుమించి పెద్ద విశేషమేం లేదు. సత్వగుణాన్ని కలిగినటువంటి వాళ్ళు సాక్షిత్వాన్ని పొందాలి అంటే తప్పక చిజ్జడ గ్రంథి భేదనం చెయ్యాలి. ఏమంటే చిజ్జడ గ్రంథి భేదనం అనే పెద్ద మాట వేయడం ఎందుకండి? అదేదో అర్థం కాకుండా. అంటే అర్థం ఏంటి? స్థూల శరీరం అనే జడం, సూక్ష్మ శరీరం అనేటటువంటి చైతన్యం, ఈ రెండూ కలిసి ఒక చోటే పనిచేస్తూ ఉన్నాయి. నేను మాత్రం ఆ సూక్ష్మ శరీరాన్ని కాదు, ఈ స్థూల శరీరాన్ని కాదు, నేను సాక్షి అని స్థూల సూక్ష్మ శరీరాలకు ఎవడైతే సాక్షిగా నిలకడ చెందాడో వాడు కారణాన్ని దర్శించగలిగే సామర్థ్యాన్ని పొందుతాడు. స్థూల సూక్ష్మాలకే సాక్షి కానటువంటి వాడు కారణస్థితికి సాక్షి అయ్యే అవకాశం లేదు. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఎందుకని సాధన చేస్తూ నిద్రలోకి పొమ్మంటున్నారు? నువ్వు కారణస్థితిలో కూడా సాక్షి అనే నిర్ణయం పొందటానికి. కానీ ఎంతకాలం ప్రయత్నించినా అది మాత్రం రాదు. ఎందుకు రాదు? నువ్వు స్థూల సూక్ష్మాలను దాటలేదు కాబట్టి. నువ్వు స్థూల సూక్ష్మాలను ఎందుకు దాటలేదు? చిజ్జడ గ్రంథి భేదనం చేయలేదు కాబట్టి. చిజ్జడ గ్రంథి భేదనం ఎందుకు చేయలేదు?
అవి దేశకాల వస్తు పరిచ్ఛిన్నంగా ఉన్నాయి అనేటటువంటి భ్రాంతికి లోనే ఉన్నావు కాబట్టి. అంటే అర్థం ఏంటి? నాలో ఉన్నటువంటి ప్రతిభ వేరే, నా చైతన్యం వేరే, నా తెలివితేటలు వేరే. సరే, ఆ కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నలుగురు పిల్లలు ఒకటేనన్నావు కదా, మీ నలుగురు పిల్లలకి ప్రతిభ కూడా ఒకటేనా అని అడిగా. అలా చూస్తే నలుగురు ఒకలాగానే ఉన్నట్టున్నారు కానివ్వండి, పెద్దవాడు మహా తెలివైన వాడండి, రెండో వాడు వాడికంటే ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివాడండి, మూడో వాడండి వాడు దేశాంతరాలలో ఉన్నాడండి, వాడు అసలు వాడికి మన దేశం చాలేదండి బాబు, వాడు ప్రపంచం చుట్టూ వచ్చేసాడు. వాడు నాలుగో వాడే కొద్దిగా బలహీనం అంటే. చూడండి, ఆవిడ నలుగురు పిల్లల్ని ఒకలాగానే పెంచానని మళ్ళీ ఒక్కొక్కరి గురించి అడిగితే ఏం చెప్పింది ఇప్పుడు? ఇలా వాళ్ళ యొక్క వస్తు విశేషాలని చెప్పింది. వీటిని ఏమంటారు? వస్తు విశేషాలు. అంటే అర్థం ఏంటి? ఏమండి ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయ అన్నీ ఒకటైనా? అన్నం వండడానికి ఇవన్నీ కావాల్సిందే కదా, ఆహారానికి తయారు చేయడానికి ఇవన్నీ కావాల్సిందే కదా, ఇవన్నీ ఒకటేనా అని అడిగాను. ఏంటండి, ఉప్పు వేరే, పప్పు వేరే, చింతపండు వేరే, ఆ మూడు కలిపితే తయారయ్యేది ఒక వస్తువే కదా, ఆహారమే కదా బాబు. ఆహారమేనండి, కానీ వస్తు భేదం ఉంది, లక్షణ భేదం ఉంది, అనుభవ భేదం ఉంది. మరి లక్షణ భేదము వస్తు భేదమేనా అంటే అనుభవ భేదం కూడా ఉంది. అంటే ఉప్పు ఉప్పుగానే ఉంది, పప్పు పప్పుగానే ఉంది, చింతపండు చింతపండుగానే ఉంది, బెల్లం బెల్లంగానే ఉంది. అన్నీ ఒకటేనా అంటే అన్నీ కలిపేస్తే ఒకటైపోయినాయి. ఇవన్నీ కలిపి వండినటువంటి ఆహారం ఏదైతే ఉందో, ఈ ఆహారం ఒకటేనా? ఆహారం వల్ల లభించే శక్తి ఒకటేనా? శక్తి రూపానికి వచ్చేప్పటికి ఒకటైపోయింది. వస్తు రూపంగా చూసినప్పుడు మాత్రం భిన్నంగా కనబడి, మరలా శక్తి రూపానికి కూడా ఒకటేనా అంటే విటమిన్లు వేరే, ప్రోటీన్లు వేరే, మినరల్స్ వేరే, ఇంకేవో రకరకాలు కార్బోహైడ్రేట్లు వేరే, ఫ్యాట్ వేరే, అది వేరే, ఇది వేరే. మళ్ళీ ఆ శక్తి రూపాన్ని కూడా 36 ముక్కలు చేసాం. దాన్ని కూడా 36 ముక్కలు చేయకపోతే మనకు ఆనందంగా ఉండదు. ఏకమని చెప్తే ఆనందంగా ఉండదండి బాబు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, మళ్ళా 10 మహావిద్యలు, కాళీ, తారా, చిన్నమస్త, ఉమావతి, వారాహి. మనం అనిష్టం వచ్చిన ఉపాసనా దైవంగా దాన్ని మార్చకపోతే మాత్రం మనకు నచ్చం. ఏదో పేరు పెట్టాల్సింది. మా రాజరాజేశ్వరి వేరేనండి, మీ అమ్మవారి లాగా కాదు. మీ నాంచారమ్మ వేరే, మా ఆదిపరాశక్తి వేరే. అయ్యో చూడండి, పూజల్లో భేదాలు, వ్రతాల్లో భేదాలు, దీక్షల్లో భేదాలు, ఉపాసనల్లో భేదాలు, సాధనలో భేదాలు, సాధకులలో భేదాలు. ప్రపంచం అంతా తిరిగి చూస్తే, నేను ఆల్రెడీ అన్ని ప్రపంచాలు, అన్ని ఈ గొడవలన్నీ తిరిగి చూస్తే ఎక్కడ చూసినా ప్రతివాడు ఏం చెప్తాడయ్యా అంటే, అయితే దేశ భేదం కానీ, లేదా కాలభేదం కానీ, లేదా వస్తు భేదం కానీ. అంటే మానవ జీవితం అంతా పరుచుకుపోయింది. ప్రతి ఆలోచనలో, ప్రతి చేతలో, ప్రతి వ్యవహారంలో, ప్రతి వృత్తిలో కూడా బలంగా పడిపోయినటువంటి అభ్యాస దోషం ఏమిటయ్యా అంటే దేశభేదము, వస్తుభేదము, కాలభేదం. మా కాలంలో అట్లా లేదండి, ఎవరు చెప్పినా ఇదే గొడవ. ఐతిహ్యం అనమాట, ఐతిహ్య ప్రమాణం అంటారు దీన్ని. అంటే ఎప్పుడో విజయనగర రాజులు పరిపాలించిన కాలంలో భారతదేశంలో రోడ్డు మీద రత్నాలు రాసులుగా పోసి కాకరకాయలను బంతిపూల్లాగా అమ్మేవాళ్ళండి. సరే, రత్నగర్భ భారతదేశం కాబట్టి ఆ రోజుల్లో అక్కడ రత్నగిరి అనేటటువంటి ఊళ్ళో ఒక ఊళ్ళో జరిగింది. అంతేగాని ఆసేత హిమాచలం జరిగిందని కాదు. రత్నగిరి అని ఒక ఊరుంది, అక్కడ ఆ ఊళ్ళో మైనింగ్ చేసేవాళ్ళు. మైనింగ్ చేస్తే రత్నాలు దొరికేవి. ఆ రత్నాలు రాసులుగా కుప్పలు పోసి ఆ ఊళ్ళో అమ్మేవాడు.
ఆ రత్నగిరి అనే ఊరు వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా అక్కడ కొనుక్కునేవాళ్ళు. అది విజయనగర సామ్రాజ్యంలో ఊరు. కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి పేరు ఎలా వచ్చిందయ్యా? రత్నాలు రాసులుగా పోసి అమ్మినారయ్యా బాబు ఆ కాలంలో. ఇవాళంటే బంతిపూలు పోసి అమ్మాలన్నా కూడా కష్టం కాదు. ఎందుకని ఆ కాలం అని ఈ కాలం ఇది కాలభేదం. మా కాలంలో ఊరు దాటి బయటికి ఎవరు పోలేదు. నాయనమ్మల్ని అమ్మమ్మల్ని అడిగామనుకోండి, ఏమిటోరా బాబు ఈ తరంలో ఎవడెక్కడున్నాడో కూడా తెలియదు. వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, వాడు అమెరికాలో ఉంటాడు, వాడు ఆఫ్రికాలో ఉంటాడు. భూమికి 4 చెరగులు ఉంటే ఆ 4 చెరగుల్లో 4 ఉన్నారు. ఈ 4 ఎప్పటికి వస్తారా అంటే నన్ను తలపెట్టిలో పెట్టినాకే వస్తారంతే. మళ్ళా మధ్యలో ఎప్పుడు రాదు. ఎందుకని భూమికి 4 చెరగులు ఉన్నారుగా. మరి దేశ భేదం ఉంది. మరి ఒకడు ఆస్ట్రేలియా వాడితో మాట్లాడాలంటేనేమో తెల్లారుజామున మాట్లాడాలి, వాడు అమెరికా వాడితో మాట్లాడాలంటే అర్ధరాత్రి మాట్లాడాలి, వాడు ఆఫ్రికా వాడితో మాట్లాడాలంటే మిట్ట మధ్యాహ్నం మాట్లాడాలి. ఎందుకని వాడికి అప్పుడు తెల్లారుతుంది. ఈ ఆస్ట్రేలియా వాడికి మనకంటే 5 గంటల ముందే తెల్లారుతుంది. ఆ అమెరికా వాడికి ఏమో 5:30 గంటల వెనక తెల్లారుతుంది. ఈ మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఆఫ్రికా వాడికి తెల్లారుతుంది. వీడి తెల్లారంగానే మాట్లాడాలంటే వీడితో ఎప్పుడు మాట్లాడాలి? భూమికి 4 చెరగుల పిల్లలతో. పాపం వాడికి తలనొప్పి అంతా ఇంత కాదు. పిల్లల్ని అయితే కన్నది పెంచింది, కానీ వారు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత భూమికి 4 చెరగులా చేరేటప్పటికి ఈవిడికి ఎప్పుడు వాడి తెల్లారుతుందో లెక్కేసుకోవడమే సరిపోతుంది జీవితం అంతా. ఎందుకని పొద్దున్నే మాట్లాడదాం అంటాడు ప్రతివాడు. ఎందుకంటే రాత్రి పాపం అందరూ అలసిపోద్దాన్ని నిద్రపోతాను. ఇప్పుడు అర్ధరాత్రి మాట్లాడాలంటే అయ్యే పని కాదు. ఈవిడ ఇప్పుడు ఆ 4 పిల్లల ప్రకారం టైం అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈవిడ జీవితం ఏమైపోతున్నారు చూస్తున్నాం మనం. ఇది ప్రపంచంలో ఇవాళ వాస్తవికంగా. ఆవిడకి పాపం అనారోగ్యం ఏమి ఉండదు అంతకుముందు. ఈ 4 పిల్లలతో మాట్లాడేప్పటికి అనారోగ్యం వచ్చేస్తుంది. ఎందుకని వీడితో మాట్లాడడానికి తెల్లారుజామున 3ంటికి లేవాలి, వాడితో మాట్లాడడానికి అర్ధరాత్రి 12ంటికి మాట్లాడాలి, వీడితో మాట్లాడడానికి మిట్ట మధ్యాహ్నం 12ంటికి మాట్లాడాలి. ఈవిడికి విశ్రాంతి ఎప్పుడుంది? ఈవిడి బయోరితం అంతా మారిపోయింది. అప్పుడు ఎప్పుడు చెవి కింద ఫోన్ అక్కడే పెట్టుకుంటుంది. వాడు చేశాడా వీడు చేశాడా, వాడు చేశాడా వీడు చేశాడా చూసుకుంటుంది. వేరే అంతకుమించి ఏమీ లేదు. చూడండి, మన జీవితం మొత్తం మీద అనేక సందర్భాలు, ఏ సందర్భాన్ని స్వీకరించినా అక్కడ ఏం కనబడుతుంది? దేశభేదము, కాలభేదము, వస్తు భేదం పరిచ్ఛిన్నం అయిపోయిందంటే అన్ని. ఈ ప్రపంచంలో ఎవ్వరు తమ అనుభవ ప్రమాణం ఏదైనా చెప్పనివ్వండి, ఆ అనుభవ ప్రమాణంలో ఏముంటాయి? తప్పక దేశభేదము, వస్తు భేదము, కాలభేదము. వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? చిజ్జడం హ్యసత్ కదా. ఇదంతా చిజ్జడ గ్రంథి కదా, జీవ జగత్తులు కదా, అసత్ కదా. మరి అసద్భావం గురించి మనం 24 గంటల్లో సమయం ఎక్కువ ఖర్చు పెడుతున్నామా? సమదర్శనమైనటువంటి సద్భావ స్థితిలో ఎక్కువ సమయాన్ని ఖర్చు పెడుతున్నాం. యాజ్ సింపుల్ యాజ్. సాధకులు ఇది పరిశీలించుకోవాలి. ఈ మాట ఇక్కడ సూటిగా వాడుతున్నాడు. ఆత్మ దేశ కాల వస్తు పరిచ్ఛిన్నం కానిది, అందువల్ల అది సత్స్వరూపం. దాని యొక్క లక్షణాలు ఏమిటి? సత్యం, జ్ఞానం, ప్రకాశం, ఆనందం, చైతన్యం. చైతన్యం అన్న ఒక్క లక్షణమే జ్ఞానంగానూ ఉన్నది, ప్రకాశంగానూ ఉన్నది, ఆనందంగా కూడా ఉన్నది. అంటే వాస్తవానికి సత్తు, చైతన్యం అనే 2 లక్షణాలే మిగిలిన 3 లక్షణాలుగా అనుభవం అవుతున్నాయి, అనుభూతినిస్తున్నాయి. ఒక్క చైతన్యంలోనే మళ్ళీ అది వ్యవహరించడం మొదలు పెట్టేప్పటికి అది 3 ముక్కలు అయిపోయింది. జ్ఞానంగానూ కనబడింది, ప్రకాశంగానూ కనబడింది, ఆనందంగానూ కనబడింది. ఒక్క సంకల్పంతో చైతన్యం 3 ప్రతిబింబాలైంది, 3గా అనుభూతినిచ్చింది. ఎలాగూ ఒక ఆయన ఫలానా చోట అరకు కాఫీ దొరుకుతుందండి, అరకు కాఫీలన్నింటిలో కూడా బాగుంటుందండి, నీలగిరి టీ ఎలాగో అదేమిటి అక్కడెక్కడ ఉంటుంది, ఏమిటది బెంగాల్లో టీ ఉంటుంది, అక్కడ టీ, ఆ టీ అద్భుతం అండి, ఈ టీ అద్భుతం అండి, అలాగే అరకు కాఫీ అద్భుతం అండి, ఫలానా చోట దొరుకుతుంది. ఓహో,
వెళ్ళాడు, తాగాడు. ఏం చేశాడు ఇప్పుడు? బుద్ధిలో కంపేర్ చేశాడు. ఏమిటి అరకు కాఫీ స్పెషల్ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం అనుకున్నాడు. సరే వెళ్ళాడు, తాగాడు. తాగిన తర్వాత ఏమైంది? అనుభవం వచ్చిందా రాలేదా? వచ్చింది. వచ్చిన అనుభవాన్ని ఏం చేశాడు? తన యొక్క జీవితంలో తాను తాగినటువంటి కాఫీలు తాగినటువంటి అన్ని అనుభవాలతో పోల్చి చూశాడు. పోల్చి చూసి అది ఫిల్టర్ కాఫీ, ఇది ఇన్స్టెంట్ కాఫీ, ఇది బ్రూక్ బాండ్ కాఫీ, అది తమిళనాడు కాఫీ, ఇది అరకు కాఫీ, ఇది అదేమిటి వాడు అమెరికాలో తాగే కాఫీ ఒకటి ఏడ్చింది, అదేమిటండి అది? కొలంబియన్ కాఫీ. అదే కొలంబియా కాఫీ. ఇంకోటి ఏదో ఉంటుంది అక్కడ. అందరూ దేశంలో అందరూ కాఫీ కప్పులు కప్పట్లు తిరుగుతుంటారు, పెద్ద పెద్ద పొడుగు కాఫీలు, అదేదో నాకు గుర్తురాదు. సరే, ఇలా ఏదో ప్రపంచంలో ఎక్కడో చోట అనేక రకాల కాఫీ లేదు. సరే, వెరసి ఈ కాఫీలన్నీ తాగిన అనుభవంతో ఈ అరకు కాఫీని పోల్చాడు. పోల్చాడా పోల్చలేదా? పోలిస్తేనే కదండి జ్ఞానం వచ్చింది. పోలిక లేకపోతే జ్ఞానం రాలేదు కదా. ఇప్పుడు నాకు వెదర్ ఇట్ ఈస్ బెటర్ ఆర్ బెస్ట్ ఆర్ గుడ్ ఏదైనా చెప్పాలి అంటే, రేటింగ్ ఇవ్వాలి అంటే కంపారిజన్ ఉండాలా వద్దా? కాంట్రాస్ట్ ఉండాలా వద్దా? ఓకే, సరే, ఇప్పుడు ఆయన అడిగాం. ఒక ఏదో గొట్టం ఆయన ముందు పెట్టి, మైక్ గొట్టం పెట్టి, బాబు ఏ కాఫీ బెస్ట్ అనుకుంటున్నారు మీరు? ఎవడో ఒకడు ఇంటర్వ్యూ అడిగాడు. ఏ వాడు మొదలు పెట్టాడు. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఫలానా కాఫీ తాగా, నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫలానా కాఫీ తాగా, నేను ఫలానా ఆఫ్రికా వెళ్ళినప్పుడు. ఈ స్టోరీ అంతా 10 నిమిషాలు చెప్పాడు. సరే, విన్నాం. తర్వాత ఏం తెలియదు. ఇప్పుడు ఫైనల్గా ఏం కంక్లూజన్ ఇస్తావయ్యా బాబు? మా అరకు కాఫీ గొప్ప అని చెప్తావా చెప్పవా? ఇంతకి మీ అరకు కాఫీ మాత్రం చాలా బాగుందండి, వెరీ నైస్. ఇంతే కదా. దేశ కాల వస్తు భేదం, అనుభవించడానికి ఉపయుక్తమైనటువంటి జ్ఞానం కానీ, ఆ అనుభవాన్ని డెసిఫర్ చేసినటువంటి ఆనందం కానీ, ఆ జ్ఞానానికి ఆనందానికి ఆధారభూతమై ఉన్నటువంటి నీ లోపల ఉన్న ప్రకాశం కానీ, ఈ 3 సర్వవ్యాపకమై పంచభూతాల నిండా ఉన్నటువంటి చైతన్యం కానీ, దానికి ఆధారమై ఉన్నటువంటి సత్స్థితి, చిజ్జడములు కానటువంటి సత్స్థితి, అసత్ కాని సత్. అసత్ కాని సత్ అనాలా? సత్తునే అసత్తుగా భావిస్తున్నాడని అనాలా? ఇప్పుడు ఎందుకని? సత్తు సర్వవ్యాపకం, అసత్తు పరిమితం. దేశం చేత, వస్తువు చేత, కాలం చేత పరిమితమైంది. నథింగ్ బట్. ఎప్పుడైతే పరిమితమైందో అది అసత్ అయింది. ఎప్పుడైతే సర్వవ్యాపకమైందో అది సత్ అయింది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అనంత లక్షణాన్ని ఎప్పుడైతే సంతరించుకుందో అది సత్స్వరూపమైపోయింది. తన లోపలికి చైతన్యాన్ని, జ్ఞానాన్ని, ప్రకాశాన్ని, ఆనందాన్ని ఇముట్ చేసుకుంది, లోపలికి తీసేసుకుంది. ఏ ప్రతిబింబము లేదు, అపరిచ్ఛిన్నం, ప్రతిబింబమే లేదు. అంతటా ఉన్నది బింబస్వరూపమే, అంతటా ఉన్నది సాక్షి స్వరూపమే, అంతటా ఉన్నది సత్స్వరూపమే, అంతటా ఉన్నది ఆత్మస్వరూపమే. ఈ సత్యాన్ని శిష్యుడు గురువు దగ్గర పొందాలి. అందుకు నీ గురువు అవసరం. నాకు సశరీర గురువు ఎందుకు అవసరం అండి? ఈ సత్యాన్ని నీవు దర్శించడానికి, ఈ సత్స్థితిని దర్శించడానికి నీకు గురువు అవసరం. లేకపోతే అశరీర గురువులు సరిపోతారు, సశరీర గురువు అవసరం లేదు అసలు. ఎవరెవరైతే అశరీర గురువులు, ఈశ్వరుడు, ఏమంటే విష్ణుమూర్తి నా గురువుగా పనికిరాడా? శుభ్రంగా పనికొస్తాడు. నేను సదాశివుడు గురువుగా పనికిరాడా? పనికొస్తాడు. కానీ వాళ్ళందరూ అశరీరులు. వాళ్ళని సశరీరంగా చూడాలంటే కుదరదు. అంటే నాలాగా తింటూ, నాలాగా పడుకుంటూ, నాలాగా లేస్తూ, నాలాగా ఉంటూ, నాలాగానే ఉన్నట్టుగా కనబడుతూ, నాలాగా లేనివాడు కావాలి నాకు ఇప్పుడు అర్జెంటుగా. ఇది శిష్యుడి రిక్వైర్మెంట్. వీడికి ఏం కావాలి? వాడిలాగానే తినేవాడు కావాలి, వాడిలాగానే ఉంటున్నవాడు కావాలి, వాడిలాగానే పడుకుంటున్నవాడు కావాలి. కానీ వాడు ఉన్నట్లుగా ఉండని వాడు కావాలి ఇప్పుడు వాడు. ఇట్లాంటి గురువు కోసం వెతుకుతున్నాడు. తనతో
సామ్యంగా చూసినప్పుడు మాత్రం శరీరయుతమైన ధర్మాలన్నీ సామ్యంగా ఉండాలి. ఇప్పుడు మహావిష్ణువుకు ఉన్నట్టుగా నాకు 4 చేతులు అర్జెంటుగా రావాలంటే వస్తాయి. నేను కూడా క్షీరసాగరంలో పడుకుంటానండి అని టెంపరీగా ఒక స్విమ్మింగ్ పూల్ నిండా పాలు నింపి దాని మీద రబ్బరు శేషసాయిని ఏర్పాటు చేసుకుని దాని మీద నేను కూడా విష్ణుమూర్తి ఆకారం వేసుకుని పడుకున్నాను. నేను కూడా విష్ణుమూర్తినేనండి అంటే వర్కౌట్ అవుతుందా? ఆత్మజ్ఞానం వస్తుందా? రాదు. అంటే ఈ భౌతికమైన ఏర్పాట్ల వల్ల అయ్యే పని కాదు. అంటే ఇలాంటి గొడవలు కూడా ఉన్నాయి భారతదేశంలో. ఆయన ఈ శివుడిని ఆరాధిస్తాడు అనుకోండి, ఆ శివుడి వేషధారణ చేసేస్తాడు. అమ్మవారిని ఆరాధిస్తాడు అనుకోండి, అమ్మవారి వేషధారణ చేసేస్తాడు. ఇలా తన ఆరాధ్య దైవం ఏదైతే అలాంటి వేషధారణ చేసేస్తాడు. ఇలాంటి కర్మ మార్గాలు చాలా ఉన్నాయి, ఇలాంటి యోగ మార్గాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇవి నిన్ను దేశకాల వస్తు భేదంలో నుంచి నిన్ను బయటపడేయలేవు, చిజ్జడ గ్రంథి భేదనం చేయలేవు. మరేం కావాలి నీకు? సత్స్థితి ఎందు నిలకడ చెందినటువంటి దేశకాల వస్తు భేదం లేనటువంటి సత్స్థితి ఎందు నిలకడ చెందినటువంటి సశరీర గురువు కావాలి ఆయన నీకు. అలాంటి గురువుని కనుక నువ్వు వెతికి పట్టినట్లయితే అతని జీవితంలో నీకు ఒకటి కనబడుతుంది. ఏమిటి? అతను ఎప్పుడు పాఠం చెప్పినా, ఎప్పుడు తన జీవితంలో వ్యవహరించినా, ఏ కోశంలో చూసినా, ఏ అంశంలో చూసినా, ఏ స్థితిలో చూసినా, ఏ మాటలో చూసినా, ఏ వ్యవహారంలో చూసినా అతడు అభేద నిర్ణయంతో జీవిస్తూ ఉంటాడు. అతని జీవితంలో ఎక్కడా కూడా దేశ కాల వస్తు భేదం కనబడదు. ఎందుకని? అతని వ్యవహారం అంతా సద్వ్యవహారం, అతని ఆచారం అంతా సదాచారం, అతని దర్శనం అంతా సద్దర్శనం, అతని నిష్ఠ అంతా సన్నిష్ఠ. కాబట్టి తప్పక శిష్యులందరూ ఏది అలవాటు చేసుకోవాలంటే ఇప్పుడు సాధించవలసినటువంటి మొట్టమొదటి జ్ఞాన యోగ మార్గంలో ఉన్నామన్న ప్రతి ఒక్కరూ తప్పక సాధించవలసినటువంటి మొట్టమొదటి మజిలీ ఏమిటి? చిజ్జడ గ్రంథి భేదనం. జీవ జగత్తులు దేశ కాల వస్తు పరిచ్ఛిన్నము వలననే తోచుతున్నవి కానీ వాస్తవమున లేవు. అది అసత్, చిజ్జడం అసత్. ఇది స్వానుభవంలో నీకు నిర్ణయం కావాలి. గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఏమంటే ఏంటి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, సాధన ఎలా జరుగుతుంది, జీవితం ఎలా జరుగుతుంది అన్నారు అనుకో. అప్పుడు ఏంటోనండి, ఇంతకుముందు మాట నాకు చాలా పెద్దగా వచ్చేదండి, ఈ మధ్యకాలంలో మీరు మౌనంగా ఉండమన్నారని మౌనంగా ఉండేప్పటికి మాట కాస్తా పోయింది. కొంతకాలం మౌనంగా ఉండేటప్పటికి ఏమైపోయింది, అంతకుముందు టకటకా మాటలు వచ్చేసేవి. ఇప్పుడు కొంతకాలం మౌనంగా ఉన్న తర్వాత మాట్లాడబోతే టకటకా రావడంలా, మార్పు వచ్చేసింది, పరిణామం వచ్చేసింది. ఓహో అలాగా, మంచిదే కదా అన్నారు ఆయన. మంచిదే కదా అంటే ఇదేమిటండి, మాటలు రాకపోవడం మంచిది ఎలా అవుతుందండి? ఆలోచించి మాట్లాడతావు. అంతకుముందు ఆలోచించకుండా మాట్లాడేసావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ మౌనం వలన ఆలోచించి మాట్లాడుతున్నావు. కాబట్టి మంచిదే కదా, వ్యవహారం తగ్గిపోయింది. వ్యవహారం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు వివేకం పెరుగుతుంది. ఒకసారి 100 పనులు చేస్తే వివేకం ఉండదు. చూడండి, మనం ఏమైనా ఒకేసారి అతిథులు 10 మంది వస్తున్నారంటే ఒక వంట ఆవిడని పిలుస్తాం. ఏమిటి ఆవిడ ప్రతిభ? వరుసగా ఒక 4 పొయ్యిలో ఒక 8 పొయ్యిలో ఉంటే ఆ 8 పొయ్యిల మీద 8 నిమిషాలు ఎక్కిచ్చేస్తుంది. టకా టకా టకా. ఒకదాని మీద పాలు పొంగుతూ ఉంటాయి, ఒకదాని మీద టీ పొంగుతూ ఉంటాయి, ఒకదాని మీద కాఫీ పొంగుతూ ఉంటుంది, ఒకదాని మీద అన్నం పొంగుతూ ఉంటుంది, ఒకదాని మీద పప్పు పొంగుతుంది, అన్నీ పొంగుతూనే ఉంటాయి. ఈ 8 ఒకేసారి పొంగినా కూడా ఆవిడ మేనేజ్ చేయగలుగుతుంది. ఎక్కడ ఏది పొంగుతుందో ఆవిడకి తెలుసు, ఏది ముందు తీయాలో ఏది వెనక తీయాలో. 2 నిమిషాలు లేట్ అయితే చాలు, ఏదో ఒకటి పొంగి నేలపాలైపోతుంది. కానీ ఆవిడకి ఆ క్యాపబిలిటీ వచ్చేసింది. 8 పొయ్యిల మీద ఒకసారి టకటకా వండిపడేస్తుంది. గంటన్నరలో ఆ 8 పొయ్యిల మీద 2 8లు 16 పదార్థాలు రెడీ చేసి అక్కడ పక్కన పడేసి వెళ్ళిపోతుంది. మరి రోజు వండే మరి అమ్మగారు ఎందుకు వండలేదు? ఈవిడ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఏం చేసింది? పాలు కాచేటప్పుడు పాల మీదే,
టీ కాస్తే టీ మీదే, పక్కన పొయ్యి మీద ఏమైనా పెడితే వండాలంటే చూడాలంటే డిస్ట్రాక్షన్ అండి బాబు. నేను ఒక పనే చేయగలుగుతాను. దేశ కాల వస్తు పరిచ్ఛేదం. చూడండి, ఏ అంశమైనా తీసుకోండి. ఇట్లా ఒక సిఇఓ గారు ఉన్నారు, ఒక కంపెనీకి సిఇఓ గారు ఉన్నారు. ఆయన ఏం చేసి, ఆయన క్యాపబిలిటీ ఎంత ఉండాలి? ఆయన కింద 10 విభాగాలు 20 విభాగాలు ఉంటాయి. ఆ 20 విభాగాల్లో 200 మందో 400 మందో 2000 మందో 40,000 మందో పనిచేస్తుంటారు. ఈ పనిచేస్తున్న 40,000 మంది యొక్క పనితీరును పరిశీలించగలిగే సామర్థ్యం ఆయనకు ఉండాలి. గూగుల్ సిఇఓకి 200 కోట్లు 2,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నారండి. ఎందుకు ఇస్తున్నారు? ఆయన ఆ గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 2.5 లక్షల మంది యొక్క పనితీరుని పరిశీలించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మన ఇంటికి కూడా ఒక కార్పెంటర్ వస్తాడు, ఒక్కడే వస్తాడు. వాడు ఆ కార్పెంటర్ టకటకా పని చేసుకుంటూ పోతాడు. మనం కూడా పరిశీలిస్తూ ఉంటాం. ఎంతమందిని పరిశీలించాము? ఒక కార్పెంటర్ చేసిన ఒక పనినే మనం పరిశీలించాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా టైం గడిచిపోయింది. ఏం చేసామండి? మనం కార్పెంటర్ పని చేస్తుంటే పరిశీలిస్తున్నానండి, మానిటర్ చేశాను. ఇప్పుడు ఈయన చేసిన పని గూగుల్ కంపెనీ సిఇఓ గారి పనితో సమానమేనండి అన్నాడు. ఎందుకని? పరిశీలన లక్షణం ఒకటే కదా. ఒక్క మనిషి చేసిన పనిని పరిశీలించిన పరిశీలన, 2.5 లక్షల మంది పనులు చేసినటువంటి పనులను పరిశీలించినా కూడా పనియే అన్నాం అనుకో. కరెక్టేనా కాదా? రెండు ఒకటేనా కాదా? అలా ఎలా ఒకటి అవుతుందండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక తల్లి తన పిల్లవాడికి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాడ్, అలా ఏవో A to Z ఏవో నేర్పేసింది. నేర్పేసి మా అబ్బాయికి బాగా చదువు వచ్చేసిందండి అని. సరే, చదువు వచ్చేస్తే పలానా స్కూల్కి తీసుకెళ్ళామండి. ఆ స్కూల్కి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే మీ అబ్బాయికి ఎంత వచ్చిందో చెప్తారు. స్కూల్కి వెళ్ళేప్పుడు అక్కడ ఇలాంటి పిల్లలు 3 మంది కనబడ్డారు. వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. అబ్బో, మా అబ్బాయికే వచ్చాను కూడా, ఇక్కడ అందరి పిల్లలకి అవే వచ్చాయి అనుకుంది. అంతకుముందు ఏం తెలుసు? వాళ్ళ అబ్బాయికి మాత్రమే వచ్చు అనుకున్నారు. మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది? స్కూల్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. అందరూ అవే వెళ్ళే వేస్తున్నారు. అందరూ ఆ పాఠాలన్నీ అవే చెప్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఏమనుకున్నాడు? నాకు మాత్రమే వచ్చు, మా అమ్మకి మాత్రమే వచ్చు అనుకున్నాడు. అనుభవం స్కూల్కి వెళ్ళేటప్పటికి మారిపోయింది. ఏం మారిపోయింది ఇప్పుడు? ఓ, అందరికీ వచ్చరా బాబు ఇవి, మరి ఇప్పుడు నేనేం నేర్చుకోవాలి? సరే, వీళ్ళందరికీ ఏమొచ్చో తెలుసుకుని వాళ్ళకంటే వాళ్ళ దగ్గర లేనటువంటిది, వాళ్ళకు రానటువంటిది ఏమైనా నేను నేర్చుకోవాలి అని అనుకున్నాడు. తన పక్క పిల్లవాడితో కంపేర్ చేసుకున్నాడు. వాడికి పాడటం రాదు, నాకు పాడటం వచ్చు. వాడికి ఆడడం రాదు, నాకు ఆడడం వచ్చు. వాడికి ఫైట్ చేయడం రాదు, నాకు ఫైట్ చేయడం వచ్చు. వాడికి గుండ్రంగా రాయడం రాదు, నాకు గుండ్రంగా రాయడం వచ్చు. మరి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఎదగడానికి దేశ కాల వస్తు భేదాలను పరిశీలించగలిగే పరిశీలనా శక్తి పనిచేయాలా వద్దా? పనిచేయాలి. పని చేయకపోతే వాడికి బుద్ధి వికాసం ఎలా పుట్టుతుంది? కాబట్టి జీవ జగత్తులు దేశకాల వస్తు భేదంతో పరిణామం చెందాలా వద్దా? చెందాలి. ఎందుకు చెందాలి? లేకపోతే అమీబా నుంచి మనిషి వరకు ఉన్నటువంటి జీవరాశి అంతా ఒకలాగానే ఉంటారు. మరి అప్పుడు చాలా ప్రమాదంగా. ఏమండి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈశ్వరుడు అసలు మమ్మల్ని ఇలా ఎందుకు సృష్టించాలి? ఆయన వెననే మమ్మల్ని కూడా ఉంచేస్తే మాకు తిప్పలని తెప్పేవి కదా. మీరేవో చెప్తారు, ప్రాణం ముక్కు పట్టుకోమంటారు, లేదంటే చెవులు పట్టుకోమంటారు, లేదంటే ఆ సాధన చేయి, ఈ సాధన చేయి, అలా కూర్చో, ఇలా కూర్చో, పొద్దున్నే 4ంటికి అర్ధరాత్రి 12ంటికి ఏవో చెప్తుంటారు. మీరు నాకు అర్థం కాదు. ఇవన్నీ ఎప్పటికండి మేము చేసేది? ఆ సృష్టించే ఈశ్వరుడికి ఈ తిప్పలన్నీ మాకు పెట్టడం ఎందుకు? ఈ తగాదంతా మాకు తేవడం ఎందుకు? ఆయనకున్న జ్ఞానం మాకు సరాసరి ఇచ్చేస్తే సరిపోయింది కదా అనేవాళ్ళని చూసా నేను. ఈ తగాదా అంతా మాకు పెట్టబట్టి కదా అసలు ఆ దేవుడికి ఉండాలి బుద్ధి. ఆయనకి లేకపోబట్టి మాకు ఇలా మేము ఇలా తయారయ్యాం అన్నాం అనుకోండి.
ఏమైంది అప్పుడు? సంథింగ్ ఈజ్ రాంగ్, పర్సెప్చువల్ ఎర్రర్. ఎందుకని? వాడికి బుద్ధి వికాసం రాలేదు. కాబట్టి చిజ్జడ గ్రంథి భేదనం అన్నది బుద్ధి వికాసంలో ఆఖరి పరిణామం. అంటే ఆ స్థాయి వరకు బుద్ధి వికాసం పూర్తవ్వాలి. ప్రజ్ఞా వికాసం రావాలి అంటే బుద్ధి ప్రజ్ఞాస్థితి ఎందు నిలకడ చెంది తనను తాను పోగొట్టుకోవాలి. బుద్ధి సాక్షిణి సాక్షి వర్జిత అన్నారు. అమదయ అమదయ అంటుంటారు. ఏమిటి అమదయ? అమదయ అంటే ఏమిటంటే బుద్ధికి సాక్షిణి ఆవిడ, చైతన్య స్వరూపిణి, సాక్షి వర్జిత. ఈ చైతన్యం కూడా సత్తి ఎందు లేదురా బాబు అని చెప్పు. వర్జిత, వదిలేయవలసిందే. ఈ చైతన్యాన్ని కూడా సత్ అన్న స్థితి ఎందు వదలవలసిందే. నీవు సత్స్వరూపుడవు. చిదానంద రూప శివోహం శివోహం అంటే సరిపోతుందా? చాలదు. అందుకని దాంట్లో లేకపోయినా స్వామి బ్రహ్మానంద చిట్ట చివరి వాక్యంలో చిద్ఘనోహం సద్ఘనోహం, చిద్ఘనము సద్ఘనము అన్న పదాలు వేదాంతంలో మాత్రమే కనపడతాయి. కేవలం ఉత్తర మీమాంసా దర్శనంలో మాత్రమే కనపడతాయి. మిగిలిన ఏ దర్శనంలోనూ కనపడవు. చిదానందం అయితే సరిపోదయ్యా, నువ్వు చిద్ఘనం అవ్వాలి. సదానందుడు అయితే సరిపోదయ్యా బాబు, సద్ఘనం అవ్వాలి. కథలన్నీ వాడి అవ్వాలి, చలనము లేని వాడి అవ్వాలి. కమ్మ వాడండి అవ్వడానికి 40 ఏళ్ళు వచ్చినాయి కానీ చెంచలతో పోలేదండి వాడికి. ఓ తండ్రి ఓ పిల్లవాడి గురించి ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆయనకి పిల్లవాడేగా, ఆయనకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయి. ఈ పిల్లవాడికి 40 ఏళ్ళు దాటినాయి. ఏమంటే మీ అబ్బాయి బాగున్నాడా అని అడిగాడు. అడిగితే చూడండి, బాగా రిటైర్ అయిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. కూర్చొని రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటుంటారు. ఏం చెప్పాడయ్యా ఈ తండ్రి? మా వాడండి అన్ని దేశాలు తిరిగేశాడు, బాగానే పని చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని అన్నాడు, అంతా బాగానే ఉంది. కానీ వాడికి చెంచలత్వం పోలేదండి. ఆ ఒక్కటి పోతే వాడంతా మంచివాడేవాడు. చూడండి, ఆయన అబ్జర్వ్ చేసిన సమస్య ఏమిటి? ఇప్పుడు వాళ్ళ అమ్మని అడిగామనుకోండి, వాళ్ళ అమ్మ ఈ లక్షణం చెప్పదు. వాడు అంత గొప్పండి, ఎంత గొప్పండి, అలా ఉన్నాడండి, ఇక్కడ ఉన్నాడండి, నెస్కేఫేకి మావాడు 11 దేశాలకు మేనేజర్ అండి బాబు, 11 దేశాలు మావాడే మేనేజ్ చేస్తున్నాడు అంటే మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు దృష్టిలోనే కనబడబోతుంది అన్నమాట. జాగ్రత్తగా గురువైన వాడు శిష్యుడిలో ఏం గమనిస్తాడు? ఏమండి మీరే మా గురువు గారండి, నమస్కారం అండి గురువు గారు అన్న ప్రతి వాడిలోనూ పరిణామం సద్దర్శనం దాకా వచ్చిందా రాలేదా ఈ అంశాన్ని పరిశీలిస్తాడు. నువ్వు కాళ్ళ మీద సాగిలపడ్డా, సాష్టాంగ నమస్కారం చేసినా, కాళ్ళు పట్టుకు లాగినా, ఏదైనా ఆయనేం కంగారు పడడు. ఎలా ఆలోచిస్తాడు? వీడు ఎలా ఉన్నాడు, గతంలో వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడు ఏదో చేసి చెప్తూ ఉంటాడు, నేను ఆ సాధన చేశానండి, ఈ సాధన చేశానండి, ఆ పుస్తకం చదివానండి, ఈ పుస్తకం చదివానండి, అలా ఉన్నానండి, ఇలా ఉన్నానండి, ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి, ఇది ఆ ఆశ్రమానికి వెళ్ళానండి, ఈ ఆశ్రమానికి వెళ్ళానండి, అక్కడ అలా కనపడిందండి, ఇక్కడ ఇలా కనపడిందండి, ఇలా ఏదో నెరేటివ్గా చెప్తూ ఉంటాడు. వాడు చెప్పిందంతా వింటూ ఉంటాడు. కంక్లూజన్ ఎక్కడికి ఇస్తున్నాడు? ఫైనల్లీ వాట్ ఈజ్ యువర్ కంక్లూజన్ అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం అని. ఇప్పుడు శిష్యుడి అంతరాంతరాలలోకి తొంగి చూస్తాడు. చూసి ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఇంకా వీడికి దేశభేదము, వస్తుభేదము, కాలభేదము ఎక్కడెక్కడ ఎలా మిగిలిపోయినాయి, దాన్ని ఎలా పోగొట్టాలి? గురువుగారి పని ఒకటే. నీ శిష్యుడికి ఎప్పుడు ఏముంటుంది? భేద దర్శనం. గురువు గారికి ఎప్పుడు ఏముంటుంది? అభేద దర్శనం. ఆయనకి శిష్యులు 100 మంది ఉండవచ్చు, 1000 మంది కూడా ఉండవచ్చు.
10,000 మంది కూడా ఉంటారు. ఆయన ఎవరైనా ఆశ్రయించవచ్చు. అందరిలో ఎవరిని చూస్తాడు? తనను తానే దర్శిస్తాడు. గురువు ఎప్పుడు కూడా శిష్యుణ్ణి ఉద్ధరించబోనుకున్నప్పుడు చేసేటటువంటి ఒకే ఒక ప్రయోగం, ఒకే ఒక పరమ ప్రయోగము అదే, ప్రయోజనము అదే. ఏమిటయ్యా అంటే తనను శిష్యుడిలో చూడడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ లయస్థానానికి సాక్షిగా ఉన్నాడా లేదా? ఏ స్థానం వద్ద అయితే దేశ కాల వస్తువులు లయిస్తున్నాయో ఆ స్థానంలో సాక్షిగా ఉన్నాడా లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. పద్మపాదుడు గంగానది అవతల ఉన్నాడు. యువతల శిష్యులు శంకర భగవత్పాదులు మాట్లాడుకుంటున్నారు. ఏమిటోనండి ఈ గురువు గారికి నాకు అర్థం కదా పద్మపాదులు అంటే, ఓ విపరీతమైన వల్లమాలిన ప్రేమ. మేము ఆయన దగ్గరే చదువుకున్నాం కదా, మేము ఆయనలాగానే అన్ని వల్లి వేసాం, అప్పచెప్తున్నాం. ఆయనకు వచ్చిన శాస్త్రాలే మాకు వచ్చు, ఆయన చదువుకున్న పుస్తకాలే మేము చదువుకున్నాం. ఈయనకేమిటో ఆ పద్మపాదులు అంటే వల్లమాలిన ప్రేమ. ఆయన అంటే ఏదో ఆకాశంలో దిగొచ్చాడు, మేము దిగి రాలేదు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఈ గురువు గారు. చెప్పేదేమో అభేద దర్శనం, కానీ ఆ శిష్యుడు అంటే మాత్రం ఒక ఆకు ఎక్కువే, ఓ పాలు ఎక్కువే. ఆయన ప్రియ శిష్యుడు అంటూ ఉంటారు అందరూ. మరి మేమేమో కాదు. ఎందుకు కాదు? ఆయన మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం, ఒకటే పాఠాలు చదువుకున్నాం, ఒకటే మార్కులు వచ్చినాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఒకటే ఉంది, కావాలంటే చూపిస్తాం, అందరికీ ఒకే మార్కులు కూడా వచ్చినాయి అంటారు అని ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఏం చేశాడు? యువతలు నిలబడి నాయన పద్మపాద అని పిలిచాడు. వస్తున్నాను గురువు గారు అన్నాడు. టకటక 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 గంగానది దాటి వచ్చేసాడు. ఆయన అడుగు పెట్టిన చోటల్లా గంగానది మునిగిపోకుండా ఓ పద్మాన్ని పెట్టింది. అందుకని పద్మపాదుడు అయ్యాడు. అంతే. ఈ గంగానది ఇలా దాటి వచ్చేస్తుంటే ఆ పద్మాలు అలా ఏర్పడిపోతూనే ఆయన దాటి వచ్చేసాడు. ఈ శిష్యులు చూశారు, అయిపోయి. అప్పుడు ఒకసారి ఇటు తిరిగి వాళ్ళ వైపు చూశాడు. అప్పుడు ఏమైపోయింది? ఇప్పటి వరకు మాట్లాడుకున్నామని గురువుగారు విన్నారా లేదా? ఏం నిరూపించాడు? ఆ పద్మపాదుడు విలువేమిటో వాళ్ళకి తెలియజెప్పాడు అంతే. ఇప్పుడు ఇది భేద దర్శనమా అభేద దర్శనం? ఈ వృత్తాంతం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు శంకర భగవత్పాదులు చెప్పిన అద్వైత దర్శన స్థితిలో ఉన్నారా, లేదంటే పద్మపాదుడు మిగిలిన వాళ్ళకంటే ఉన్నతమైన వాడు, ప్రతిభాశాలి, అతను చతురామ్నాయ పీఠాలలో ఒక పీఠానికి పీఠాధిపత్యం వహించదగినటువంటి వాడని నిరూపించడానికే గురువు గారు ఇలా చేశారా? అభేద దర్శనమా భేద దర్శనం? కాబట్టి గురువు గారు ఎప్పుడూ కూడా అభేద దర్శనం అంటే ఏమిటి? తనతో సమానంగా శిష్యుడు ఎలా ఉన్నాడు, తనను శిష్యుడిలో చూస్తూ ఉంటాడు. శిష్యుడు కూడా ఏం చేయాలి? ఇప్పుడు గురువు గారిలో తను చూసుకోవాలి. వీడు కూడా అభేద దర్శనం చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు గురువు గారిలో నేను ఎలా కనబడుతున్నాను? జీవుడు ఈశ్వరుడు. దేవాలయానికి వెళ్ళాం. వెళితే ఏం తెలిసింది అక్కడ మనకి? సదాచారం ఎలా, శౌచం ఎలా పాటించాలి, ఎలా పంచోపచార పూజ ఎలా చేయాలి, షోడశోపచార పూజ ఎలా చేయాలి, విశేష పూజలు ఎలా చేయాలి, నిమిత్త కర్తవ్యం ఎలా చేయాలి, ప్రభాత సేవ ఎలా చేయాలి, శయన సేవ ఎలా చేయాలి, పూంజల సేవ ఎలా చేయాలి, పంచహారతలతో హారతి ఎలా ఇవ్వాలి, తనను తాను కైంకర్య పద్ధతిగా ఎలా పోగొట్టుకోవాలి, ఇది నేర్పే పాఠశాల దేవాలయం. వెళ్ళాడు, వచ్చాడు. ఏం నేర్చుకున్నాడు? ఇవేమైనా నేర్చుకుంటే అప్పుడు ఏమైనా ఉపయుక్తం. ఎందుకని? ఇంటి దగ్గర కూడా అలా జీవించవచ్చు కాబట్టి. ఆ జ్ఞానం ఉపయుక్తం, ఆ అభేద దర్శనం ఉపయుక్తం. తన ఇంట్లో పెట్టుకున్నటువంటి 6 అంగుళాల విగ్రహము, గుడిలో ఉన్న 6 అడుగుల విగ్రహము, విరాట్ రూపమై ఉన్నటువంటి త్రివిక్రముడు, ముగ్గురు ఒకటే. ఇంతింతై వటుడింతై నభో వీధిపైనంతై పోయద మండలాగ్రమునకంతై అని త్రివిక్రముని యొక్క వామనావతారంలో విక్రమించిన విధానాన్ని భాగవతం వర్ణించింది.
ఆ ఇంతింతై వటుడింతై అన్నవి ఆ త్రివిక్రమ దర్శనాన్ని తన ఎదురుకుండా పెట్టుకున్న 6 అంగుళాల విగ్రహంలో చూడగలిగినటువంటి వాడు భావాతీత స్థితిని పొందాడు. ఆ భావాతీత స్థితిలో తన స్వబుద్ధిని కోల్పోయాడు. తన స్వీయ వృత్తులను సంస్కారాలను లయింపజేసుకున్నాడు. కాబట్టి సాధకులందరూ తప్పక సద్దర్శనాన్ని పొందాలి అంటే భావం నుంచి భావాతీత స్థితికి చేరాలి. సరిపోతుందా? చాలదు. భావాతీత స్థితిలో ఉంటే సర్వవ్యాపకమైన చైతన్య స్థితిని గుర్తించు. కానీ నువ్వు సత్స్థితిని తెలుసుకోవాలి అంటే, చిజ్జడ గ్రంథి భేదనం జరగాలి అంటే తప్పక నువ్వు సత్స్థితిలో ఉండాలి. అక్కడ అభావానికి సాక్షిగా ఉన్నాడు. ఆ త్రివిక్రముడు లేడు, ఈ 6 అడుగులు ఉన్నటువంటి మూలమూర్తి లేడు, తన ఇంట్లో చూసినటువంటి 6 అంగుళాల మూర్తి లేడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? అన్నీ కలిసిపోయినటువంటి సత్స్థితి యందు నిలకడ చెందేశాడు. చైతన్యం, జ్ఞానం, ప్రకాశం, ఆనందం సత్స్థితి యందు విరమించినయి, విశ్రమించినయి. సద్ఘనం చిద్ఘనంగా మారిపోయింది. ఇప్పుడు వీడికి 6 అంగుళాల మూర్తిని తీసుకొచ్చి చూపెట్టాం. ఏమండి, ఈ వెంకటేశ్వరుడు ఎంత బాగున్నాడండి, అద్భుతం, పరమాద్భుతం. మన అమ్మాయి పెళ్లిలో ఎవరో మనకి ఇది బహుమానంగా ఇచ్చారు. ఈ 6 అంగుళాల విగ్రహం మన పూజా మందిరంలో పెట్టుకుని మనం రోజు పూజిద్దామండి. ఇంతలో ఆ వియ్యపురాలకు తెలిసింది ఎవరో 6 అంగుళాల విగ్రహం ఇచ్చారో, చాలా అద్భుతంగా. లేదు వాళ్ళ అల్లుడు గారికి తెలుసు. ఏమండి, మా పెళ్లిలో ఏదో విగ్రహం ఇచ్చారట కదండి, కొద్దిగా మేము కూడా పూజా మందిరంలో పెట్టుకుని పూజిస్తాం, కొద్దిగా విగ్రహం ఇస్తారా? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పూజిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈవిడ పూజించే విగ్రహాన్ని ఇవ్వాలి అంటే ఈవిడికి జంకు. నేను ఆల్రెడీ పూజిస్తున్నాను కదండి, మీకు ఇంకోటి కొనిస్తాలేండి. అదంతా అదొద్దండి బాబు, మీరేదో కొనిస్తామనవద్దు. మీరు ఇప్పుడు మాకు ఇప్పుడు ఏదైతే అది మా పెళ్లిలో వచ్చిందే కదా, మాకు ఇచ్చేసేయండి, అది మా ఆస్తి కదా. చూడండి, దేశ కాల వస్తు భేదం. ఇప్పుడు ఈ 6 అంగుళాల విగ్రహం ఇచ్చేస్తే ఆ త్రివిక్రముడికి ఏమైనా లోపం వచ్చిందే? పోనీ ఆ 6 అడుగుల మూలమూర్తికి ఏమైనా లోపం వచ్చిందే? ఏమి రాలేదుగా. కానీ ఈవిడ 6 అంగుళాల విగ్రహం ఇవ్వడానికి మనసు ఒప్పది. అయ్యో, ఒకవేళ ఇన్ కేస్ అమ్మాయి అల్లుడు ఇంటికి వచ్చి ఏదో పండగకు వచ్చారు, ఏమంటే అది గుర్తు చేశారు, ఫలానాప్పుడు అడిగాం కదండి ఈసారి ఇస్తారా అని, ఏదో గౌరవంగా అడిగారు పాపం వాడు. సరే, గౌరవంగా ఈవిడ ఇచ్చేసినట్టే కనపడ్డప్పటికీ మనసులో మాత్రం ఈవిడికి ఏమనిపించింది? అయ్యో, నా దేవుణ్ణి పట్టుకుపోతున్నారు. నా దేవుని పట్టుకుపోవడం ఏమిటండి? నీ దేవుడు, అసలు దేవుని పట్టుకుపోవడం ఏమిటి? సర్వవ్యాపీ మహేశ్వర కదా, లోకములను ఆక్రమించిన వాడు కదా, వాసితంతే ఇది జగత్రయం కదా వాసుదేవుడు. ఇది కేవలం అర్చామూర్తి కదా, ఇది కేవలం మానవ ప్రతిష్ఠ కదా. సరే, స్వయంభూ అయినటువంటి ఆనంద నిలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడే అనుకుందాం పోని, అదైనా కూడా ఒక పరిమితే కదా, అదైనా కూడా చైతన్యం అనే పరిమితే కదా, అదైనా కూడా ప్రకాశం అనే పరిమితే కదా, వీటన్నింటినీ గుర్తించిన జ్ఞానం అనేది కూడా ఒక పరిమితే కదా, ఈ మూడింటిని ఆనందంగా అనుభవించడం కూడా ఒక పరిమితే కదా. కాబట్టి నాకు చైతన్యం అనే పరిమితి లేదు, జ్ఞానం అనే పరిమితి లేదు, ప్రకాశం అనే పరిమితి లేదు, ఆనందం అనే పరిమితి అసలే లేదు. నేను సత్స్వరూపుడను అనే సమదర్శనంలోకి వచ్చేసాడు. చిజ్జడ గ్రంథి భేదనం జరిగిపోయింది. ఏమైపోయాడు ఇప్పుడు? ఇంతింతై వటుడింతై అయిన భోవీధి పైనంతై దోయద మండలాగ్రమునకంతై ఆదిత్య మండలమునకంతై, ఇంకా పైకి వెళ్ళిపోయాడు. మహర్వాటి పైనంతై, ఇంకా చెప్పడానికి లేదు అవతలికి. మహర్వాటి పైనంతే ఆ పైదాకా చెప్పేశాడు. అనంత విశ్వానికి అవతల చెప్పేశాడు. అక్కడ దాకా, అక్కడి దాకా విక్రమించిన వ్యాపించినటువంటి ఏ సత్స్వరూపం ఉన్నదో ఇప్పుడు దానికి విశ్వమని, బ్రహ్మాండమని, పిండాండమని భేద దర్శనం ఉందా?
ఆ ఉనికిలో ఏమైనా భేదం ఉందా? ఆ వ్యాపకాల్లో ఏమైనా రెండవది ఉందా? ఎవరైతే దేశ కాల వస్తు పరిచ్ఛిన్నమైనటువంటి భేద దర్శనం కలిగి ఉన్నారో, చిజ్జడ గ్రంథి అనే అసత్ ద్వారా చూస్తున్నారో, వాడికి మాత్రమే అర్చామూర్తి యందు, మూలమూర్తి యందు, త్రివిక్రముని యందు స్థాయి భేదం, స్థితి భేదం దర్శనం అవుతున్నాయి. కానీ సద్దర్శన స్థితి అందున్నటువంటి గురువుకి అంతటా సమదర్శనమే. అంతటా తనను తానే చూస్తున్నాడు. అందరు శిష్యులలో తనను తానే చూస్తున్నాడు. అందరినీ తన స్థాయిలో సద్దర్శన స్థితిలో ఉంచడానికే పరిశ్రమిస్తూ ఉంటాడు. గురువు చేసే పని ఒకే పని. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా బోధించినట్లు కనబడతాడు. ఒక్కొక్క సాధన చేసేటప్పుడు ఒక తీరుగా కనబడతాడు. కానీ అందరికీ ఆయన చేసే సహాయం, అందరికీ కలిగే ప్రయోజనం ఒకటే. ఏమిటి? అందరినీ తన స్థాయికి లేవనెత్తడం. ఒకేసారి, ఒక్కొక్కసారి. ఈ పనిని సద్దర్శన స్థితి నుండి చేయగలుగుతాడా, చిజ్జడ గ్రంథిగా ఉండి చేయగలుగుతాడా? ఆలోచించండి. భుక్తి విద్యలలో జరిగే సమస్య ఏమిటంటే, అక్కడ కూడా పాపం మాస్టర్ బోధిస్తాడు. క్లాస్ రూమ్లో మాస్టర్ ఆయన బోధించే పాఠం 40 మంది పిల్లలకు ఒకటే. కానీ అందరు పిల్లలకి పాఠం ఒకే స్థాయిలో రావాలి, జ్ఞానం ఒకే స్థాయిలో వికసించాలి, బుద్ధి ఒకే స్థాయిలోకి వికసించాలి, పరిణామం ఒకే స్థాయికి రావాలి అని ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ కూడా సమదర్శనమే, కానీ పరిమితమైనటువంటి. అదే ముక్తి విద్యకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కడూ త్రివిక్రమావతారమే అయి ఉన్నాడు. లోకముల యందు వ్యాపకమై ఉన్నాడు. 3 శరీరములందు వ్యాపకమై ఉన్నాడు. 3 అవస్థలందు వ్యాపకమై ఉన్నాడు. అన్నిటికీ త్రిపుటికి సాక్షిగా ఉన్నాడు. అతను త్రిపుర సుందరి కాదు, త్రిపురారి కాదు. ఆ రెండూ తెలిసినటువంటి అర్ధనారీశ్వర తత్వమునకు సాక్షి. సత్స్వరూపుడు, కేవల సత్స్వరూపుడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆ జ్ఞానం అనంతం సత్స్థితి యందు విశ్రమించినవి, లయించినవి, విలయం చెందినవి. తాను స్వయముగా సత్స్వరూపుడై ఉండి, తాను స్వయముగా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మమై ఉండి, తనను ఆశ్రయించినటువంటి వారిని అందరినీ అదే సన్నిష్టకి, అదే సద్దర్శనానికి, అదే సదాచారానికి లేవనెత్తేటటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారిని గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి గురువుని ఆశ్రయించి మానవులందరూ తప్పక సద్దర్శనాన్ని, సన్నిష్టని, అభేద స్థితిని, దేశ కాల వస్తు పరిచ్ఛిన్నం లేనటువంటి, కానటువంటి, చిజ్జడ గ్రంథి భేదనం జరిగినటువంటి సత్స్థితిని తప్పక పొందాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.